అమ్మా ఇది దీని పేరు ఏం పేరు? జొన్న రొట్ట, సద్ద రొట్టె. సద్ద రొట్టె ఇది ఏమి పప్పు ఇది మా ఏం పప్పు ఇది? బాగుందమ్మా. కాదని రాదు తినే వీంటి అడుగుతానన్నా వీటేసినాడా ఇక కలిస్తే రోజుకుంటాడని అంటే చాలా లేసేసి పప్పు బాగుంది రాత్రి అంటే ఏమో పళ్ళని తీసి పెట్టింది ఇంకో గెట్టే వేయలేదు. ఆమెకు భయం కదా? ఆయన భయం కాదు, చెప్తా కొట్లాట పెట్టానే కొట్లాట కొంచెం చెప్పినానే కొట్లాట ఊరికి ఉండనే బంగారం కట్టుకుంటాడు అట్లా అప్పుడు చేశాడు. ఈ నా కొడుకు వేలం ఎవడవుతారు అట్లా బుగ్గులాడు ఇవుడే ఎప్పుడు బుగ్గులే పెట్టి అది పెరుగన్నం పెట్టి నాకు ఫస్ట్ అదంటే ఊరికే ఏం లేవు చురుపేసి ఒక ఎరగట్టు దొరికారండి నేను కలుపుకుంటాను నేను నీళ్ళు వేస్తాను నువ్వేమో గిన్నె గిన్నె ఇచ్చేయి ఎట్లా కడగాలి కదా. దీనికి బాగుందమ్మా కాంబినేషన్. కాంబినేషన్ బాగుంది కానీ ఏమంటే కడుపు పండు కాకపోతే చాలు. నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంకా గ్యాస్ట్రిక్ వస్తే ఉందా? గ్యాస్ట్రిక్ ఏమో ఎంత సుమారు లేదు. ఎలాంటి రొట్టెకి కర్రీ తింటుంది. ఇంకా ఇవి ఉంటే ఇంకా ఇట్లా పప్పు చేయమా బాగుంది. వీడియో రికార్డ్ అవుతాను ఇవన్నీ చెప్పేవన్నీ వీడియో రికార్డ్ కొంచెం పప్పు ఏమా బాగుంది. ఈరోజు బాగుంది. ఇంకోటి ఏమా సగమే ఆ సగం రొట్టె వేసి సగం పప్పు ఆమె కావాలేమో. ఆయమ్మ బాగా తినిందమ్మ ముసలాయమ్మ. ఆయమ్మ బాగా తినింటుంది. నీకు ఎవరు దొరుకుతారో కానీ చూడు ఎట్లా దాన్ని కానీ తీసి తీసి చూస్తా ఇంటికి లేదా ఉండు ఇప్పుడు ఇంటికి చూపిస్తే ఏమంటారు? ఇంకో వీడియో రికార్డ్ అవుతాను ఇప్పుడు ఇంటికి చూపిస్తే ఏమంటారు? ఇదిగో తీసి దాన్ని మళ్ళా మాకు చెంప పగులు కొడతాను తీసేయంట. పక్కకే ఉన్నది ఇక్కడ పెట్టాలా చెత్తలోకి పెట్టాలా అందుకని చూస్తానా బాగానే కనపడింది అంత సన్నింటికి నీకు గుడ్లకి నీవే అంత సన్నింటికి అంటే ఉదిరేదే. ఇప్పుడు ఇంటికి చూపిమన్నా చూపించినా ఇంకా మళ్ళీ నాది నీది అని అవసరమా? ఇంకా అందుకే అదంతా నాకు వేసేయి. అమ్మ బురుకులు పెట్టు. వాళ్ళు ఏం ఎన్నో సార్లు తినింటారు ముసలాయమ్మ. ఆమెకి ఏం కానీ అంతా అయిపోయింది. ఆ ముస్లాం ఎంత నీకు వయసు 70 ఏళ్ళు ఎంత అయిపోయి ఉంటుంది? నా జీవితం రొట్టెలే మేము ఎప్పుడు చేస్తానండి. వాటికి రొట్టెలు అంటే ఇష్టం. మరి బాగుందమ్మో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వీడియో ఇదే. చింటూకి వేసేయాల్సిందని నువ్వు ఎట్లా పని చేస్తే వాడు తినేళ్ళు ఎట్లా అంటాను. వానికి ఏమన్నా పిజ్జా బర్గర్లు అయితేనే పిజ్జా బర్గర్ చికెన్ మటన్ ఇట్లాంటివి అయితేనే వాళ్ళు అన్నీ ఇట్లాంటివి తినేళ్ళే వాళ్ళు. ఏముందామా పండుగ అందే తెచ్చిపెట్టావు 1/4 కేజీ అంత వానికే పండుగ జరుగుదా? ఏంటికి తినలే అదేమో నా అడి ఇదేమి జడారా బాగా తినొచ్చి మెక్కి వచ్చి వచ్చింటాడు. సినిమాకి షికారుకి నీకన్నా పెద్ద డేంజర్ క్యాండిడేట్ వాడు. అన్ని అబద్ధాలు చెప్తావు.
మా పప్పు వేడిగా ఉన్నప్పుడే బాగుందమ్మా. వీడియో వేడిగానే ఉంది కదా ఇంకా. చల్లగా అయిపోయింది. ఏం లేదు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం పనికిరారు. వాడు గుర్తు మూసుకొని తింటాడు దుడ్డు లాస్ట్కి. నెలకి 50,000 తెస్తున్నా పెండ్లం అంటే వాడు ఏం చేసినా అదే తింటాడు. అలాంటి హోటల్కి పోతాడు ఇద్దరు అంతే. హోటల్లో తినే మాత్రమే చేసేమో కష్టపడి చేస్తుంది చేస్తే టమాటాలు పోతే ఇంకేడ్చి వాళ్ళకి నువ్వు ఇంకా ఆపు, నేను వీడియో తీస్తాను ఇక్కడ. నిన్ను తిమ్మంటావా? ఇంకేడ్చేస్తా తినే చూస్తాడు హీరో మా కొంచెం మంగా చెప్పు. నిన్ను తిమ్మంటావా చెప్పు. స్పూన్ ఇస్తావా రాని ఉంటే చేతి మీరు కడగాలని నాకు అయ్యేది. చూడండి ఫ్రెండ్స్, మావ ఎంత బరువు అవుతుందో. అంతలా ఉండాయని ఎట్లా పోతుంది అంతలా ఉండే ఎక్కువ చిన్నవైతే కొడతాయి. కోత వచ్చింది ఫ్రెండ్స్, మా అవ్వ మగాడు చూడండి మా పెట్లు చూస్తాను. ఏదో తింటాను పాపం. కలిపిరా మేమవుతుందా స్పూన్ ఇస్తా కదా ఏం కల్పించేది? అన్నం ఆమె పెద్ద ముసలాయమ్మనా. మరొకటి వాళ్ళకి అన్నిటికీ అడ్డు మరొకటి చెప్తాను. అదేంటంటే దాంట్లో చూపించారు అదే వండి డైలాగ్ ఇది. ఆమె వాళ్ళ వైఫ్ పేరు చెప్పి ఏదో అంటాడమ్మా. ఎవరో నాకు అట్లా ఏది తొలికేదంటే వాళ్ళ వైఫ్ పేరు చెప్పి ఆహా బల్లే ఉంది. లత అంటాడు. బాగుండు వంగ చూసే వాళ్ళు మాట్లాడే బాగుంది. ఇంకా అంతే ఇంకేంటి దాంట్లో అవే తిన్నాడు అంతా అట్లా మాట్లాడుకుంటారు. సరే ఫ్రెండ్స్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అది ఇది ఏంది ఇది బ్రేక్ఫాస్ట్ పేరు? ఏం పేరు? సద్ద రొట్టి పప్పు. ఏం పప్పు అది? పెసరబ్యాల పప్పు, శనగబ్యాల పప్పు. శనగబ్యాలు, మెంతాకు, పెసరబ్యాల. మీ ఇంట్లో కూడా మీ అమ్మకి చెప్పి ఇట్లా పప్పు చేయించుకోండి. లేదంటే మా అమ్మకి చెప్తే మా అవ్వ చేసిస్తుంది మీకు. మా అవ్వకి నీళ్ళ బాటిల్ అడిగితే నీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చిన. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత మంచిగా. ఏమి అవునా కాదవా? ఇక మా అవ్వ బ్రేక్ఫాస్ట్ ఇది. ఏందవ్వ ఇది? ఏంది ఇది? కొరబీం అన్నము పెరుగు. కొరబీం అన్నము పెరుగు ఎర్రగడ్డ ఎర్రగడ్డ. మంచి టేస్టీ ఫుడ్ ఫ్రెండ్స్. ఎక్కడ దొరికెళ్ళా మా అవ్వకి. దుడ్లు ఎత్తుకున్నాను ఏంది? దుడ్లు ఎత్తుకొని రాండి మా అవ్వ చేసి పెడుతుంది. దుడ్లు ఎత్తుకొని రావాలంట, మా అవ్వ చేసి పెడుతుందంట ఫ్రెండ్స్. మీకు ఎట్లుంది తిని టేస్ట్? మజా మజా ఎట్లుందో చెప్పు. బాగుందా?